మీరు ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫోటోలో ఫైనాన్షియల్ ఇయర్ 2023లో బీవైడీ కంపెనీ టెస్లా కంపెనీని దాటేసి చాలా ఎక్కువ సేల్స్ చేసింది. బట్ వేరియస్ ఇదే కంపెనీ ఇండియాకి వస్తే బీవైడీ కంపెనీ 2023లో జస్ట్ 412 కార్స్ని మాత్రమే సెల్ చేసింది. అండ్ లెస్ దాన్ 2% మార్కెట్ షేర్తో బీవైడీ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేస్తుంది. సో 2023లో ఎక్కువ సెల్ చేసిన ఈవీ కార్స్ని చూస్తే ఫస్ట్ 3 కార్స్ కూడా టాటా కంపెనీవే. టాటా కంపెనీ ఇండియన్ ఈవీ సెక్టార్లో ఎలా మార్కెట్ లీడర్ అయింది అండ్ టాటా ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్లీ టాటా కంపెనీ గురించి నేను సెపరేట్గా ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేదు. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్లో టాటా కంపెనీ ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ఇండియన్ ఫ్యూయల్ మార్కెట్లో సుజుకి కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. వేరే టాటా కంపెనీ ఫ్యూయల్ మార్కెట్లో 3rd ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ టాటా కంపెనీ ఎలా అయినా మార్కెట్ లీడర్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది. కానీ సుజుకి ఇండియన్ కస్టమర్కి సూట్ అయ్యే విధంగా కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఆ కార్స్ని చాలా తక్కువ ప్రైస్లో తీసుకురావడం వల్ల ఈజీగా సుజుకి కంపెనీ మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసింది. సో టాటా కంపెనీ ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలోనే గ్లోబల్గా టెస్లా కంపెనీ ఈవీ కార్స్ని లాంచ్ చేసింది. అండ్ అది చాలా బాగా సక్సెస్ అవడంతో టాటా కంపెనీ కూడా ఈవీ కార్ని లాంచ్ చేయడానికి డిసైడ్ అయింది. అండ్ గవర్నమెంట్స్ కూడా ఈవీ కార్స్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇదే మంచి టైంగా అనుకున్న టాటా కంపెనీ చాలా రీసెర్చ్ చేసి ఒక మిడ్ రేంజ్ అఫోర్డబుల్ కార్ని తయారు చేసింది. ఇక్కడ మిడ్ రేంజ్ అఫోర్డబుల్ కార్ని ఎందుకు తయారు చేసిందనే డౌట్ మీకు వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సుజుకి కంపెనీ మెయిన్లీ ఇండియన్ మార్కెట్లో హ్యాష్ బ్యాక్ కార్ మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి బాగా సక్సెస్ అయింది. అండ్ ఇండియన్స్ కూడా ఎక్కువగా బిలో 10 lakh ఉన్న కార్స్ని కొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సుజుకి కంపెనీకి సంబంధించిన మ్యాక్సిమం అన్ని కార్ మోడల్స్ మెయిన్గా హ్యాష్ బ్యాక్సే ఉంటాయి. సో ఇదే పాయింట్తో ఇండియన్ ఈవీ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి టాటా కంపెనీ టాటా టియాగో అనే ఫస్ట్ ఈవీ కార్ని లాంచ్ చేసింది. అండ్ దాని ప్రైస్ 9 lakhsగా పెట్టింది. టియాగో ఈవీని టాటా కంపెనీ సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసింది. కానీ టాటా కంపెనీ కంటే ముందే మహీంద్రా కంపెనీ 2010లో రెవా అనే ఒక ఈవీ కార్ని లాంచ్ చేసింది. ఈ మహీంద్రా రెవా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇండియన్స్కి 2010 టైంలో అసలు ఈవీ కార్స్ గురించి తెలీదు. అండ్ ఇండియాలో 2010లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఫెయిల్ అయింది. కానీ 2022లో ఇండియాకు కూడా ఈవీ మార్కెట్లో బూస్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అండ్ టాటా టియాగో ఈవీ చాలా మ్యాసివ్గా సక్సెస్ అయింది. అండ్ చాలామంది 9 lakhsలో ఒక ఈవీ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా కష్టం అన్నారు. కానీ టాటా కంపెనీ దాన్ని చేసి చూపించింది. ఇప్పుడు టాటా కంపెనీ ఈవీ సెక్టార్లోకి ఎలా ఎంటర్ అయిందో చూసాం. ఇప్పుడు టాటా కంపెనీ మిగిలిన ప్లేయర్స్ని ఓడించి మార్కెట్ లీడర్గా ఎలా కంటిన్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే సింపుల్గా ఫస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ లేదంటే ఒక స్టార్టప్ ఒక కొత్త ప్రోడక్ట్ని లేదంటే ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఫస్ట్ టైం వాళ్ళ సొల్యూషన్ని లేదంటే వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి ఈజీగా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. దీనినే బిజినెస్ టర్మ్స్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లేదంటే ఫస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోండా యాక్టివా, యాపిల్ ఇయర్బడ్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్కి ఎగ్జాంపుల్సే. ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వల్లనే టాటా కంపెనీ తన కార్ మోడల్స్ని ఎక్కువగా సెల్ చేయగలుగుతుంది. అందులో ఒకటే నెక్సాన్ ఈవీ. నెక్సాన్ ఈవీ ఎవ్రీ మంత్ 3500 కార్స్ని సెల్ చేస్తుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో అయిన జియో బీపీలో చెప్పాను. బ్లూ స్మార్ట్ అనే స్టార్టప్లో ముఖేష్ అంబానీ అండ్ రతన్ టాటా గారు ఇద్దరూ ఇన్వెస్ట్ చేశారు. టాటా తన ఈవీ కార్స్ని బ్లూ స్మార్ట్ కంపెనీకి సెల్ చేస్తుంటే అంబానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఢిల్లీ, బెంగళూరు, ముంబై సిటీస్లో ఆపరేట్ అయ్యే అన్ని బ్లూ స్మార్ట్ క్యాబ్స్ కూడా టాటా ఈవీసే. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే సుజుకి కంపెనీ ఈ గేమ్లో లేకపోవడం. ఒకవేళ సుజుకి కంపెనీ కూడా ఈవీ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే టాటా కంపెనీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఉండేది. కానీ సుజుకి కంపెనీ ఈవీ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే ఈవీ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 40% ఆఫ్ ది మనీ బ్యాటరీకి అయిపోతాయి. అండ్ చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి
ఒకవేళ చేసినా దాన్ని సుజుకి కంపెనీ ఆల్టో లాగా 4 to 5 lakhsకి అమ్మలేదు కదా, సో అందుకే సైలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మరి టాటా కంపెనీ అంత ఈజీగా ఎలా ఈవీ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ వాటిని తక్కువ ధరకే ఎలా ఇవ్వగలుగుతుంది? దీనికి ఆన్సరే నెక్స్ట్ రీజన్. అదేంటంటే టాటా కంపెనీ దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ టాటా పవర్, టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా ఆటోకామ్ సిస్టమ్ అండ్ టాటా కెమికల్స్ అండ్ టాటా ఎలక్సీ, ఇంకా చాలా సబ్ బ్రాండ్స్ టాటాకు ఉన్నాయి. కానీ ఈవీ కార్స్ని తయారు చేయడానికి యూజ్ అయ్యే టాటా సబ్ బ్రాండ్స్ ఇవే. అది ఎలా అంటే ఎప్పుడూ కూడా కారులో అన్ని పార్ట్స్ని లైక్ టైర్స్, కార్ బాడీ ఇవన్నీ ఒకే కంపెనీ తయారు చేయదు. వేరే కంపెనీ దగ్గర నుంచి కొనుక్కొని వాటిని అసెంబుల్ చేసి ఆ కంపెనీ లోగో వేసుకొని వాటిని అమ్ముతుంది. లేదంటే ఒకే కంపెనీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా లేబర్ కాస్ట్ అవుతుంది అండ్ చాలా ఫ్యాక్టరీస్ పెట్టాలి. సో టాటా ఈవీ కార్లో అన్నీ మ్యాక్సిమం టాటా కంపెనీ తయారు చేస్తుంది. సో ఇవన్నీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండడం వల్లే టాటా కంపెనీ ఈజీగా దాన్ని ఇస్తుంది. ఇది ఎలాంటి కోఆర్డినేషన్ అంటే ఏదైనా పార్ట్స్ కావాలంటే టాటా మోటార్స్ నుంచి తీసుకుంటుంది అండ్ టాటా కెమికల్స్ ద్వారా ఈవీ కార్లో మెయిన్ పార్ట్ అయిన బ్యాటరీలో వాడే లిథియం అయాన్స్ అండ్ డిఫరెంట్ కెమికల్స్ని సప్లై చేయొచ్చు. అండ్ టాటా ఆటోకామ్ సిస్టమ్స్ ద్వారా కార్ డిజైన్స్ అండ్ బ్యాటరీస్ని టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈవీ కార్ కొనడానికి మనీ లేకపోతే టాటా మోటార్స్ ఫైనాన్స్ ద్వారా కస్టమర్స్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి ఎకో సిస్టమ్ అండ్ కోఆర్డినేషన్ మిగిలిన ప్లేయర్స్ దగ్గర లేదు. లైక్ మహీంద్రా, హ్యూండై అండ్ ఎంజీ మోటార్స్. అండ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో లిథియం అయాన్ బ్యాటరీస్ని ఓన్లీ టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా జపాన్కి చెందిన ఎన్విజన్ అండ్ ఆక్టీలియన్ అనే ఒక 2 కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేసుకొని బ్యాటరీస్ని తయారు చేస్తుంది. ఇప్పటి వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్లో టాటా కంపెనీ ఈజీగా ఎలా కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిందో చూసాం. ఇప్పుడు మిగిలిన మెయిన్ రీజన్స్ని కూడా ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి మిగిలిన కాంపిటేటర్స్ దగ్గర ఎక్కువ కార్ మోడల్స్ లేకపోవడం. మీరు గమనిస్తే హ్యూండై, ఎంజీ మోటార్స్ అండ్ మహీంద్రా దగ్గర 2 లేదంటే 3 కార్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన కాంపిటేటర్స్ ఎక్కువగా ఎస్యూవీస్ మీదే మెయిన్గా ఫోకస్ చేశాయి. అండ్ టాటా కంపెనీ దగ్గర మెయిన్గా 6 ఈవీ కార్ మోడల్స్ ఉన్నాయి. అందులో మీరు హ్యాష్ బ్యాక్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అందులో టయాగో అండ్ పంచ్ ఈవీ లాంటి కార్స్ ఉన్నాయి. ఇవి బిలో 9 lakhsకే వస్తాయి. అండ్ మీకు ఒక ప్రీమియం కార్ కావాలంటే టాటా హ్యారియర్ ఒక ప్రీమియం ఎస్యూవీ ఈవీ కార్. ఇక్కడ టాటా కంపెనీలో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు లో ప్రైస్లో ఒక మంచి ఈవీ కార్ని కొనాలన్నా మీరు టాటా కంపెనీ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ఒక ప్రీమియం కార్ని కొనాలన్నా మీరు టాటా కంపెనీ దగ్గరికి వెళ్ళాలి. సో టాటా కంపెనీ ఒక టాటా హిస్టరీలోనే మెయిన్ ఫెయిల్డ్ కార్ అయిన నానోని ఈవీగా మార్చి ఇయర్ 2024 ఎండింగ్ కల్లా తీసుకురాబోతుంది. టాటా కంపెనీ 2025 కల్లా 10 ఈవీ కార్ మోడల్స్ని టాటా కంపెనీలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ మీరు ఒకసారి ఈ ఫోటోని ఒకసారి చూస్తే టాప్ 3 సెల్లింగ్ ఈవీ కార్స్ ఇన్ 2023లో ఫస్ట్ 3 కార్స్ టాటా కంపెనీవే. ఒకసారి మీరు ఈ 3 కార్లని గమనించండి. ఈ 3 కార్లు కూడా ఒక మిడ్ రేంజ్ కార్లే. సో టాటా కంపెనీ ఫ్యూయల్ కార్స్లో ఎలా అయితే సుజుకి మార్కెట్ని క్యాప్చర్ చేసిందో అలానే టాటా కంపెనీ కూడా తన హ్యాష్ బ్యాక్స్ అండ్ ఎస్యూవీస్తో ఈవీ కార్స్ని ఇండియన్ మార్కెట్కి ఎంతో ఇష్టమైన హ్యాష్ బ్యాక్స్ అండ్ ఎస్యూవీస్తో మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ టాటా కంపెనీ 70% మార్కెట్ షేర్తో ఇండియన్ ఈవీ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసింది. అండ్ సేల్స్లో కూడా టాటా కంపెనీ ఈవీ కార్స్లో నెంబర్ 1గా ఉంది. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.